ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అంబటి రాంబాబు అరెస్ట్ మీద స్పందించారు. కులాల చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రయత్నం చేస్తుంది. అసలు అంబటి రాంబాబు అరెస్టుకి కాపు కులానికి ఏంటి సంబంధం? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని తిడితే అరెస్టు చెయ్యరా అంటూ సూటిగా ప్రశ్నించారు నాగబాబు గారు. పైగా అంబటి రాంబాబు గారి అరెస్టుని కులానికి పెట్టి రచ్చ చేయాలి, కులాల మధ్య గొడవలు పెట్టాలని క్రియేట్ చేసే వాళ్ళని కూడా అరెస్టు చేయాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. ఒక్కసారి మీరు వినే ప్రయత్నం చేయండి. నమస్కారం, నేను మీ నాగబాబుని. మన దేశంలో కులం అనేది మనకి నచ్చినా నచ్చకపోయినా ఒక సోషల్ రియాలిటీ. కులరహిత సమాజం కోరుకోవటం ఒక ఐడియల్ థాట్. అది చాలా ఉన్నతమైన ఆలోచన. మన గుర్రం జాషువా గారు చెప్పిన విశ్వనరుడు అనే పరిణితి అందరికీ వచ్చిన రోజు మనకు అసలు రాజకీయ పార్టీలు అవసరమే లేదు. నేను కాపు కులంలో పుట్టాను. నా కులం మీద నాకు గౌరవం ఉంది. అయినా వేరొకరిని కించపరచినంత వరకు ఎవరి కులం మీద వాళ్ళ గౌరవం అభిమానం ఉండటం నేరమేమి కాదు కదా. అయినా కులం అనేది అందరికీ బై బర్తే కానీ ఎవరికి బై చాయిస్ కాదుగా. మనం ఎక్కడ పుట్టాలో మనం నిర్ణయించుకోలేము, కానీ ఎలా బతకాలో అది మాత్రం మనం నిర్ణయించుకోవచ్చు. బట్ రాజకీయాల్లో ఐడియల్ సినారియోస్ కన్నా ప్రాక్టికల్గా ఉంటూ రియలిస్టిక్గా మాట్లాడాలి కాబట్టి కులం అనే రియాలిటీ గురించి మాట్లాడక తప్పదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో ఆలోచించి జనసేన మూల సిద్ధాంతాలు ఒకటైన కులాలను కలిపే ఆలోచన విధానం గురించి చెప్పారు. మన సమాజంలో పెద్ద సంఖ్యాబలం ఉన్న కులాలు చిన్న సంఖ్యలో ఉన్న కులాలను భుజం తట్టి ప్రోత్సహిస్తే మనకి సామాజిక న్యాయం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అందుకే కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. రాష్ట్రంలో అధిక శాతం జనాభా ఉన్న కాపులు ఒక పెద్దన్న పాత్ర సీటుని ఒక బీసీ సోదరుడైన గౌర సామాజిక వర్గానికి చెందిన శ్రీ కొణతాల రామ్ జనసేన ఆ సీటుని ఒక బీసీ సోదరుడైన గౌర సామాజిక వర్గానికి చెందిన శ్రీ కొణతాల రామకృష్ణ గారికి ఇచ్చింది. కళ్యాణ్ గారు చెప్పినట్లుగానే కాపులు గౌరలు కలిసిమెలిసి పనిచేసి ఆ సీటుని గెలిపించుకున్నారు. అసలు జనసేన మీద కులముద్ర వేసి విషం చిమ్ముదామని చూసి ఎవరైనా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? 40% కాపులు ఉన్న నియోజకవర్గంలో 20% ఉన్న గౌరవ సోదరులకు టికెట్ ఎందుకు ఇచ్చాం? అలాగే విశాఖపట్నం సౌత్లో కూడా కుల సమీకరణాలు పక్కన పెట్టి బీసీ యాదవ సోదరుడికి సీట్ ఎందుకు ఇచ్చాం? ఎందుకంటే మేము కులాలను కలుపుతూ ముందుకు వెళ్ళాలి అని మనసా వాచా కర్మణ నమ్మేవాళ్ళం కాబట్టి. కళ్యాణ్ గారి సిద్ధాంతాలను జనం కూడా నమ్మారు కాబట్టి వైజాగ్ సౌత్లో జనసేన అభ్యర్థి వంశీ కృష్ణ యాదవ్ గారికి రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఓట్లు వచ్చాయి. ఎందుకంటే ప్రూఫ్ ఇంకేం అవసరం లేదు. అయినా వైసీపీలోని నాయకులకి ఒక మునిశాపం ఉంది. వాళ్ళు నిజం మాట్లాడితే తల 1000 ముక్కలే చస్తారు. నోరు విప్పితే చాలు అబద్ధాలు, లేదంటే బూతులు. ఈ రెండు తప్ప ఏమీ రావు వాళ్ళకి. చిన్న అవకాశం దొరికినా ఏవో మాయమాటలు చెప్పి కులాలను రెచ్చగొట్టి కుల రాజకీయం చేయటం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అయినా ముఖ్యమంత్రిని బూతులు తిరిగితే జైల్లో పెట్టక ముద్దెట్టుకుంటారా కదా లాజిక్. ఎలాంటి వాడికి కులాన్ని ఆపాదించి కుల చిచ్చులు పెడదాం అనుకునే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే దరిద్రం వదిలిపోద్ది. అయినా కాపు కులాన్ని పట్టుకొని చూశారు కదా, విన్నారు కదా, తిరుగుబోతులు విన్నారు కదా. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టారీతన మాట్లాడితే అరెస్టు చేయక ముద్ద పెట్టుకుంటారా? పైగా అంబటి రాంబాబుని అరెస్టును అడ్డం పెట్టుకొని కులచిచ్చు రాజేయాలి అనుకునేటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అని ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ఇండైరెక్ట్గా డిమాండ్ చేస్తున్నారు నాగబాబు గారు. పైగా మొత్తం వీడియో మీరు వినే ప్రయత్నం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి అనేక క్వశ్చన్లు వేశారు. కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అన్యాయం చేశారు, అన్యాయం చేస్తున్నప్పుడు అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు ఏమయ్యారు, కాపులకి ఇచ్చేటువంటి నిధులు కోత చేసినప్పుడు కానీ, కాపు కార్పొరేషన్కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినప్పుడు కానీ వీరంతా ఏమయ్యారు? ఇప్పుడు వంగవీటి రంగా గారి పేరు వైసీపీ ఉచ్చరిస్తుంది కదా, వంగవీటి రంగా గారి వారసులైనటువంటి వంగవీటి కుమారుణ్ణి వైసీపీ ఎలా వాడుకొని మోసం చేసింది, వంగవీటి రంగా గారిని తిట్టిన వాళ్ళకి వైసీపీలో ఎలాంటి ప్రయారిటీ ఇచ్చింది, మరి దీన్ని ఎందుకు అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు క్వశ్చన్ చేయలేదు అంటూ మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాడిని కాపు కులానికి ఒక ఐకాన్గా రంగా గారి బొమ్మ పక్కన రాంబాబు బొమ్మ పెట్టి రుద్దే మీ వైసీపీ బ్యాచ్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను.
వెళితే సమాధానం చెప్పండి. ఒకటి, 2024 ఎలక్షన్లో గ్రేటర్ రాయలసీమలో అంటే పాత ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ 6 జిల్లాల్లో దాదాపుగా 15-20% బలిజ కాపు ఉన్నా కూడా ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. 74 అసెంబ్లీ సీట్లలో ఒక్క పరుచూరు తప్ప ఇంకా ఏ సీటు కాపులకు ఇవ్వలేదు వైసీపీ. ఈ వైసీపీ కాపు నాయకులు ఒక్కరైనా అంటే అంబటి కానీ పేర్ని నాని కానీ జగన్ ప్రశ్నించారా? 2, రాజంపేట ఎంపీ సీటు ఎప్పటి నుంచో బలిజలు ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు అన్నయ్య గారి సాయి ప్రతాప్ కూడా అక్కడి నుంచి గెలవడమే కాకుండా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. అలాంటి సీట్ని జగన్ మిథున్ రెడ్డికి 2014లో కట్టబెడుతుంటే మన టైగర్ అంబటి, లైన్ పేర్ని లాంటి వాళ్ళు ఎక్కడ నిద్రపోయారు? 3, అసలు మీకు అంత తెలివే ఉంటే మీరు ఆ పార్టీలో ఎందుకుంటారు? అసలు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించమని పిఠాపురంకి మిథున్ రెడ్డిని పంపాడుగా, అదే బూతులు తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టమని మిమ్మల్ని పంపేవాడు. నిజంగా మీకు బుర్రే ఉంటే మనల్ని ఎందుకు పంపుతున్నాడు, మిథున్ రెడ్డిని పంపొచ్చుగా అనేనా ఆలోచించేవాడు. నిజానికి ఈ ప్రశ్న మనం ఒక 3 రోజుల క్రితం అడిగాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ జోన్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ సొంత సామాజిక వర్గమేమో డబ్బులు సంపాదించుకునే పనిలో, ప్రభుత్వం మీద, పార్టీ మీద అజమాయిషీ చేసే పనిలో ఉంటుంది. పార్టీ అధికారంలోకి వస్తే పెత్తనం అంతా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గాందే. ఇప్పుడు కాపులను దేనికి వాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? పవన్ కళ్యాణ్ని తిట్టించడానికి వాడతారు. అలాగే కమ్మల్ని ఎందుకు వాడతారు? చంద్రబాబు నాయుడిని తిట్టించడానికి వాడతారు. అలాగే మహిళ అనేటువంటి రోజాని దేనికోసం ఆయన ఉపయోగించుకుంటారు? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించడానికి ఆయన ఉపయోగించుకుంటారు. అలాగే బీసీ సోదరులు జోగి రమేష్ గారిని కావచ్చు, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారిని కావచ్చు, వీళ్ళందరూ దేనికి ఉపయోగించుకుంటారు? మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఉపయోగించుకుంటారు. వీళ్ళందరి చేతేమో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల్ని, వాళ్ళ కుటుంబాన్ని తిట్టిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎవరిని తిట్టే పనిలో ఉండరు. వాళ్ళు సంపాదించుకునే పనిలో ఉంటారు, పెత్తనం చేసే పనిలో ఉంటారు. పెత్తనం వాళ్ళది, సంపాదన వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం చొక్కాలు చింపుకోవాల్సింది మాత్రం వీళ్ళు. ఎందుకు ఎప్పుడైనా అంబటి రాంబాబు గారు ఆలోచించారా? ఎందుకు పెద్దిరెడ్డి గారు వచ్చి మాలాగా పవన్ కళ్యాణ్ మీద గట్టిగా ఒంటికాల మీద లేవరు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ఒంటికాల మీద లేవరు? నిజానికి అంబటి రాంబాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ శత్రుత్వం కంటే, జోగి రమేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ శత్రుత్వం కంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ శత్రుత్వం ఎక్కువ. ఎందుకంటే ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళు, యూనివర్సిటీ స్థాయి నుంచి రాజకీయ విరోధులు వాళ్ళు. మీరు చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు గతంలో ఎంత ప్రయత్నం చేశారు అని. అంత రాజకీయ శత్రుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా కూడా గెలవకూడదు అనుకునేంత శత్రుత్వం. కానీ ఆయన ఎందుకు బయటకు వచ్చి ఇలా మాట్లాడు? ఇలా మాట్లాడటానికి ఎందుకు అంబటి రాంబాబుని బలి చేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టించారు, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. అనుకుంటే ఎవరిని ప్రయోగించాలి? తన అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్న వాళ్ళని, తన అధికారంలో ఉన్నప్పుడు తన కోసం, అంటే తను ఎవరికైతే బాగా లబ్ధి చేశాడో వాళ్ళని రంగంలో దింపారు. కానీ వాళ్ళంతా సేఫ్ జోన్లో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సేఫ్ జోను, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు సేఫ్ జోను, మిథున్ రెడ్డి గారు సేఫ్ జోను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు సేఫ్ జోను. సరే విజయసాయి రెడ్డి గారు అంటే బయటకు వెళ్ళిపోయారు, ఆయన సేఫ్ జోను. రేళ్ళ అప్పిరెడ్డి సేఫ్ జోను. వీళ్ళంతా సేఫ్ జోన్లో ఉంటారు. నేను మొన్న కూడా కట్టకార్తీక్ ఛానల్లో ఒక వీడియో చేశాను. అంటే కిరార్ రోషయ్య వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఆయన్ని లైవ్లో తీసుకుని మరి చెప్పాను. ఆయన చెప్పారు వైసీపీలో కాపులకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, కాపులు ఎలా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నాడు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కూడా చెప్పాడు. అంతకుముందే నేను చేసే వీడియో. నాకు ఇప్పటికీ తెలుసు చాలామంది వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కాపు సమాజానికి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి బాధపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఓపెన్ అప్ కాలేరు. ఎందుకంటే రాజకీయ అవసరం కోసం వైసీపీతో ఉన్నారు కాబట్టి. వీళ్ళని రాజకీయంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు తన పదవుల కోసం, తన పదవి ఆకాంక్ష, అధికార ఆకాంక్ష కోసం వీళ్ళని రాజకీయంగా వాడుకొని వదిలేస్తుంటారు. ఇప్పుడు జోగి రమేష్కి మంత్రి పదవి కావాలంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయాలి. పేరు నాని గారికి, అంబటి రాంబాబు గారికి మంత్రి పదవి కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా మాట్లాడాలి. అది ఒక కొలమానమా? మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి ఎలా మంత్రి పదవి వస్తుంది?
సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పార్టీలో నెంబర్ 2 ఎలా ఎందుకు వస్తుంది? వైవి సుబ్బారెడ్డి గారికి ఎలా వస్తుంది? మరి వీళ్ళెవరు తిట్టట్లేదుగా. వాళ్ళకి తిట్టకపోయినా పార్టీలో ప్రయారిటీ, తిట్టకపోయినా పార్టీలో పెద్ద పదవులు, పార్టీ వాళ్ళదే. చూడండి పార్టీలో హై ప్రయారిటీ అంతా ఎవరిది? అయోధ్య రామరెడ్డిది, వైవి సుబ్బారెడ్డిది, విజయసాయిరెడ్డిది, సజ్జల రామకృష్ణారెడ్డిది, రేల అప్పిరెడ్డిది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోటి అంతా వీళ్ళే. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే వీళ్ళు నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 మొత్తం వీళ్ళే ఈ కోటరీ. మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం చొక్కాలు చింపుకోవాల్సింది, గట్టిగా మాట్లాడాల్సింది, అవతల వాడిని ఎదుర్కోవాల్సింది మాత్రం కాపులు, కమ్మలు, బీసీలు, దళితులు. అంటే వీళ్ళు చొక్కాలు చింపుకోవాలి, వీళ్ళు గట్టిగా మాట్లాడాలి, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడాలి. ఉపయోగపడితే ఆయన ఇచ్చేది ఒక మంత్రి పదవి ఇస్తారు అంతే. సో ఏది ఏమైనా ఇది రియాలిటీ అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని ఎలా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి అరెస్టుని కాపు కోణంలో చూస్తున్నారు. ఏమైనా సంబంధం ఉందండి? కాపుల కోసం ఆయన ఉద్యమం చేస్తూ అరెస్ట్ అయ్యాడా? కాపు రిజర్వేషన్ కోసం కానీ, కాపు నిధుల కోసం కానీ, కాపు సమాజ వర్గానికి సంబంధించిన ఏదైనా సమస్యల కోసం కానీ ఏమైనా పోరాటం చేస్తూ అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యాడా? నాగబాబు గారు అడిగింది కరెక్ట్. ముఖ్యమంత్రి గారిని బూతులు తిడితే అరెస్ట్ చేయక ముద్దులు పెట్టుకుంటారా? సో మీ కామెంట్ కూడా జడ్జ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.